Hi everyone. Welcome to Smart Skill Learnings Knowledge with Bharat sir. ఈరోజు మనం వేదిక్ రూల్ 3 గురించి మాట్లాడుకుంటున్నాం. ఊర్ధ్వ తిర్యగ్భ్యాం. The name itself indicates as vertically and crosswise. అంటే దీని మీనింగ్ ఏంటంటే vertically and crosswise. ఈ రూల్ని మనం ఏ రెండు నెంబర్లైనా మల్టిప్లై చేయడానికి వాడుతూ ఉంటాం. ఒక లార్జ్ నెంబర్ని ఇంకో లార్జ్ నెంబర్తో డివైడ్ చేయడంలో కూడా ఈ రూల్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు ఈ రూల్ అనేది మల్టిప్లికేషన్లో ఎలా ఉపయోగపడుతుందో నేర్చుకుందాం. కేస్ 1. మల్టిప్లికేషన్ ఆఫ్ 2-digit numbers. ఓకే, ఇక నేను ఒక 2-digit నెంబర్స్ తీసుకుంటున్నానండి. నేను 12ని 13తో మల్టిప్లై చేయాలనుకుంటున్నాను. ఈ రూల్ ఏం చెప్తుందంటే వర్టికలీ అండ్ క్రాస్ వైజ్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానో బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నానండి. 2 into 3 that is 6. ఈ 6ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. అండ్ నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు నేను క్రాస్లో వీటిని మల్టిప్లై చేయాలనుకుంటున్నాను. సో 3 into 1 ప్లస్ 1 into 2 అంటే ఇప్పుడు 3 1s are 3 ప్లస్ 1 2s are 2 అంటే ఏంటండి 5. సో ఈ 5 నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నానండి. నా లాస్ట్ స్టెప్ దిస్ 1 into 1 దట్ ఈస్ 1. సో ఈ 1ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. అంటే చూసారా ఒక మల్టిప్లికేషన్ని ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అంటే ఓకే 12 13s దట్ ఈస్ 156. ఈ విధంగా మనం ఊర్ధ్వ తిర్యగ్భ్యాం అనే ఒక రూల్ని వాడి ఈజీగా మల్టిప్లికేషన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సీ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రెండింటిని మల్టిప్లై చేయగలగాలి. వాజ్ దట్ 9 into 4 దట్ ఈస్ 36. కాబట్టి నేను 36ని ప్లేస్ చేయలేను కాబట్టి క్యారీని ఇక్కడ రాసుకుంటున్నానండి. దిస్ ఈజ్ 6. ఓకే, నేను నా సెకండ్ స్టెప్కి వెళ్తున్నాను. క్రాస్ వైజ్ మల్టిప్లికేషన్ చేయగలగాలి. ఓకే, 4 2s are 8 and 9 3s are 27. ఓకే, సో ఇట్ ఈస్ 35. బట్ ఇక్కడ క్యారీ ఉందండి. 35 ప్లస్ 3 దట్ ఈస్ 38. సో 8ని ఇక్కడ రాస్తున్నాను, క్యారీని మళ్ళీ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నానండి. నా స్టెప్ 3 ఆర్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఓకే, సో ఈ రెండింటిని మల్టిప్లై చేయగలిగాలి. 2 3s are 6. ఈ 6కి ఇప్పుడు 3ని యాడ్ చేస్తే 6 plus 3 దట్ ఈస్ 9. సో మై ఆన్సర్ ఈస్ 986. చూసారా, ఈ చిన్న లాజిక్ వాడి ఏ రెండు 2-digit నెంబర్స్నైనా ఈజీగా మనం మల్టిప్లై చేసేయచ్చు. కానీ ఇప్పుడు సార్ ఈ రూల్ అనేది 2-digit నెంబర్స్కే వర్తిస్తుందా లేదా 3-digit నెంబర్స్ అయినా సాల్వ్ చేయొచ్చా? ఎస్, నేను అందుకే చెప్పాను దిస్ రూల్ ఈస్ యూజ్డ్ టు మల్టిప్లై ఆల్ కేసెస్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ also divide a large number by another large number.
ఓకే చూద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ 3 డిజిట్ నంబర్స్. ఓకే, ఇక్కడ మీకు అర్థం అవడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. దట్ ఈస్ 1 2 3 multiplied by 4 5 6. ఓకే, బాగా అర్థం చేయండి. ఇక్కడ నేను స్టెప్స్ ఎలా రాయాలనుకుంటున్నానంటే, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నానమ్మా. ఓకే 3 into 6. This is step 1. 3 6s are 18. So 1 ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, 8 ఇక్కడ రాసుకుంటున్నాను. ఓకే, now crosswise. Step 2 is crosswise. Yes, 6 2s are plus 5 3s are. Okay, 6 2s 12, 5 3s 15, 12 plus 15. Okay, so that is 27. 27 ki carry ఉంటుంది కాబట్టి 27 plus 1 that is 28. So again నేను 2 క్యారీగా తీసుకుంటున్నానండి, 8 ఇక్కడ ప్లేస్ చేశాను. నా ఇక్కడ నా థర్డ్ స్టెప్ నేను ఎలా మూవ్ అవుతున్నానంటే అబ్జర్వ్ చేయండి. ఎస్, దిస్ వన్ నెక్స్ట్, దిస్ వన్ నెక్స్ట్, దిస్ వన్. ఓకే, ఇప్పుడు నేను ఈ స్టెప్ని ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నానండి. థర్డ్ స్టెప్ ఏంటి? 6 into 1 plus 5 into 2 plus 4 into 3. ఓకే, సో ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తే సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే 6 1s are 6 for understanding purpose, 5 2s are 10 plus 4 3s are 12. Okay, 12 plus 10 22, 22 plus 6 that is 28. ఇక్కడ క్యారీ ఉందండి, that is 2, 28 plus 2 that is 3. ఓకే, 0 ఇక్కడ ప్లేస్ చేశాను, 3 ఇక్కడ ప్లేస్ చేశాను. నా ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బాగా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఎస్, ఇక్కడ మళ్ళీ క్రాస్ వైజ్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఏమవుతుందండి ఇక్కడ మై ఫోర్త్ స్టెప్ ఈజ్ 5 1s are 5 plus 4 2s are, yes, 5 1s are 5, 4 2s are 8, 8 plus 5 that is 13. ఇక్కడ క్యారీ ఉంది కాబట్టి 13 plus 3 that is 16. 1 ఇక్కడ ప్లేస్ చేశాను, 6 ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. నా లాస్ట్ లైన్, ఈ రెండింటిని నేను మల్టిప్లై చేయగలగాలి. 1 into 4 4, 4 plus 1 5. దట్స్ మన ఆన్సర్ ఏంటంటే 5 6 0 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఏ రెండు నంబర్స్నైనా ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. అది 2 డిజిట్స్ అయినా మనం ఈజీగా మల్టిప్లై చేయొచ్చు, లేదా 3 డిజిట్ నెంబర్స్ అయినా పర్లేదు, వాటిని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇంకో ఎగ్జాంపుల్తో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎస్, 1 by 2. Okay, just observe my case clearly. Yeah, first step is 1 into 2 that is 2. Okay, నేను ఇక్కడ 2 ఇక్కడ ప్లేస్ చేస్తున్నానమ్మా. Now my second step, cross multiplication. Okay, so 2 into 1 plus 2 into 1. Okay, was that 4? సో నేను ఇక్కడ 4 ఇక్కడ మల్టిప్లై చేశాను, 4 ఇక్కడ ప్లేస్ చేశానండి. నా ఇప్పుడు నా థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ 2 నేను ఇలా క్రాస్లో మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, నా దిస్ వన్ నెక్స్ట్ దిస్ వన్. ఓకే, సో ఇప్పుడు థర్డ్ స్టెప్ని ఎలా రాయాలనుకుంటున్నానంటే 2 into 1 plus 2 into 1 plus 2 into 1 that is equal to 6.
6ని ఇక్కడ ప్లేస్ చేశానండి. నా ఇప్పుడు చూడండి, అలాగే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నేను క్రాస్ అప్లై చేస్తున్నాను. ఓకే, 4th స్టెప్ 2 into 1 and 2 into 1 that is equal to 4. అంటే ఏంటి, ఇక్కడ 4 ప్లేస్ చేశానమ్మా. Now last and final step was that is 1 into 2 is 2. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 1 into 2 that is 2. ఓకే, 2 4 6 4 2 is the right answer. ఈ విధంగా మనం ఏ 2 3 డిజిట్ నెంబర్స్ అయినా ఈజీగా ఊర్ధ్వ తిర్యగ్భ్యాం అనే రూల్ వాడి సాల్వ్ చేయొచ్చు. ఓకే, మల్టిప్లికేషన్ ఆఫ్ 3 డిజిట్ నంబర్ బై 2 డిజిట్ నంబర్. ఓకే, ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. 3 8 4 by multiplied by 26. 384 into 26. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన కేసు ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 3 డిజిట్ నంబర్ బై 2 డిజిట్ నంబర్. ఇప్పుడు మన కేసు ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 3 డిజిట్ నంబర్ బై 2 డిజిట్ నంబర్. ఓకే, 384 multiplied by 26. సో ఫ్రెండ్స్, ఇందాక మనం ఏదైతే నేర్చుకున్నామో ఒక 3 డిజిట్ నెంబర్ని ఇంకో 3 డిజిట్ నెంబర్తో ఎలా మల్టిప్లై చేయాలో నేర్చుకున్నామో సేమ్ కేస్ నేను ఇక్కడ అప్లై చేస్తున్నానండి. ఓకే, కాకపోతే ఇప్పుడు మీరు ఏం చేస్తారో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక 0ని ప్లేస్ చేస్తాం అంతే. ఓకే, రిమైనింగ్ ప్రొసీజర్ అంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఓకే, బట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. My first step is 4 into 6 that is equal to 24. So I can write 2 here, 4 here. Okay, now cross. Second step. 6 into 8 and 2 into 4. Okay, 6 8s are 48, 2 4s are 8. So ఓవరాల్గా ఏంటండి 56. ఇక్కడ క్యారీ 2 ఉంది, మర్చిపోకండి. 56 + 2 అంటే ఏంటి 58. ఓకే, ఎస్. ఇప్పుడు నేను మళ్ళీ క్రాస్ అప్లై చేస్తున్నాను. ఎలా అప్లై చేస్తున్నానో బాగా అబ్జర్వ్ చేయండి. 6 into 3 and 2 into 8 and 0 into 4. ఓకే, ఇక్కడ నేను థర్డ్ స్టెప్ మీకు అర్థమవడానికి రాస్తున్నానండి. 6 into 3 plus 2 into 8 plus 0 into 4. Okay, 6 3s are 18, 2 8s are 16 plus 0. Okay, what's this? This is 34. So ఇక్కడ క్యారీ ఉంది కాబట్టి మర్చిపోకండి. 34 plus 5 that is 39. 3 ఇక్కడ ప్లేస్ చేసాము, 9 ఇక్కడ ప్లేస్ చేస్తున్నాము. ఇప్పుడు నేను 4th స్టెప్ రాస్తున్నానండి. మళ్ళీ క్లాస్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ 2 3s are 6 and 0 into 8 that is equal to 2 3s are 6, 0 into 8 that is 0. సో ఓవరాల్గా 6 ఉందండి, బట్ ఇక్కడ 3 క్యారీ ఉంది. 6 + 3 that is 9. ఓకే, ఓవరాల్గా మన ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు 9984. చూసారా, ఇప్పుడు ఒక 3 డిజిట్ నెంబర్ని ఇంకో 2 డిజిట్ నెంబర్తో ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలాగే ఊర్ధ్వ తిర్యగ్భ్యాం అనే రూల్ కానీ మీకు క్లారిటీ ఉన్నట్టయితే ఎలాంటి నెంబర్స్ అయినా ఈజీగా మనం క్షణాల్లో మల్టిప్లికేషన్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక 4 డిజిట్ నెంబర్ని ఇంకో 4 డిజిట్ నెంబర్తో ఎలా మల్టిప్లై చేయాలో నేర్చుకుందాం. ఓకే, మల్టిప్లికేషన్ ఆఫ్ 4 డిజిట్ నంబర్స్ అంటే ఒక 4 డిజిట్ నెంబర్ని ఇంకో 4 డిజిట్ నెంబర్తో ఊర్ధ్వ తిర్యగ్భ్యాం అనే రూల్ వాడి ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం.
ఓకే, నా ఇక్కడ కూడా అంతే అండి, సేమ్. ఫస్ట్ స్టెప్ 8 into 2 that is equal to 16. సో 1 ఇక్కడ ప్లేస్ చేశాను, 6 ఇక్కడ ప్లేస్ చేస్తున్నానండి. ఓకే, నా క్రాస్ వైజ్. సో అంటే ఇప్పుడు సెకండ్ స్టెప్ని ఎలా రాయాలనుకుంటున్నానంటే 2 into 4 plus 6 into 8. ఓకే, 2 4s are 8, 8 6s are 48. 48 plus 8, so 56. బట్ క్యారీ ఇక్కడ ఉంది 1, 56 plus 1 57. సో 5 ఇక్కడ ప్లేస్ చేశాను, 7 ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. నా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఓకే క్రాస్ అప్లై చేస్తున్నానమ్మా. జస్ట్ సో మీకు అర్థం అవడానికి థర్డ్ స్టెప్ 2 into 3 plus 6 into 4 plus 5 into 8. Okay, just 2 3s are 6, 6 4s are 24, 5 8s are 40. Okay, 40 plus 24, 64 plus 6 that is 70. So ఇక్కడ ఒక క్యారీ ఉంది కాబట్టి 70 plus 5 that is 75. ఓకే, 7 ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, 5 ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను అమ్మా. ఓకే, నా ఇప్పుడు చూడండి అలాగే ఇక్కడ కూడా నేను క్లాస్ అప్లై చేసి ఎలా అప్లై చేస్తున్నాను బాగా అర్థం చేయండి. 2ని ఇలా రాశాను, ఈ 2తో మల్టిప్లై చేస్తున్నాను. నా మై సెకండ్ స్టెప్ ఈ మిడిల్లో ఉన్న ఎలిమెంట్స్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే క్రాస్ మల్టిప్లై చేస్తున్నానండి. ఓకే, నా దీస్ 2 numbers. ఓకే, ఇక్కడ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఫోర్త్ స్టెప్ అనేది. ఫస్ట్ ఏం చేశానండి 2ని 2తో మల్టిప్లై చేస్తున్నాను, 2 into 2 ప్లస్ నా సో ఈ మిడిల్ ఉన్న 4 ఎలిమెంట్స్ని క్రాస్ అప్లై చేస్తున్నానండి. 6 into 3 ప్లస్ 5 into 4 ప్లస్ నా 3 into 8. ఓకే, 2 2s are 4, 6 3s 18, 5 4s 20, 8 3s 24. Okay, now 24 20 44, 44 plus 4 48, 48 plus 18 66 be the answer. సో ఇప్పుడు 66 ఉందండి, బట్ క్యారీ ఇక్కడ 7 ఉంది, అంటే ఏంటి 73. అంటే మళ్ళీ 7 ఇక్కడ ప్లేస్ చేశాను, 3ని ఇక్కడ ప్లస్ చేసుకుంటున్నాను. నా ఇప్పుడు చూడండి అగైన్ మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ అప్లై చేస్తున్నానండి. ఎలా క్లాస్ అప్లై చేస్తున్నానంటే సో చూడండి 6 2s 5 3s 3 4s. సో నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్, సో దట్ ఈస్ 6 into 2 plus 5 into 3 plus 3 into 4. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 6 2s 12, 5 3s 15, 3 4s 12. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్ 12 12 24, 24 plus 5 that is 29, 39, 39 plus 7 that is 46. సో 4 ఇక్కడ రాశాను, 6 ఇక్కడ ప్లేస్ చేస్తున్నానండి. నా ఇప్పుడు ఇంకా మిగిలింది ఇది కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ క్రాస్ అప్లై చేస్తున్నాను. ఓకే, క్రాస్ ఎలా రాస్తున్నానంటే ఇక్కడ ఎస్ మై సిక్స్త్ స్టెప్ 5 into 2 plus 3 into 3. So 5 2s are 10, 3 3s are 9, that is 19. 19 కి 4 క్యారీ ఉంది కాబట్టి 19 plus 4 that is 23. ఓకే, 2ని ఇక్కడ రాస్తున్నానండి, 3ని ఇక్కడ ప్లేస్ చేశాను నేను. ఓకే, నౌ మై ఫైనల్ స్టెప్ దట్ ఈస్ ఈ 2 నేను మల్టిప్లై చేయగలగాలి. ఓకే, సో 2 into 3 that is equal to 6. 6కి ఈ 2 క్యారీ ఉంది కాబట్టి ఇది యాడ్ చేయాలి, దట్ ఈస్ 8. అంటే మీకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 8 3 6 3 5 7 6. చూసారా, ఒక 4 డిజిట్ నెంబర్ని ఇంకో 4 డిజిట్ నెంబర్తో ఓకే ఎంత ఈజీగా క్షణాల్లో సాల్వ్ చేసామో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో ఈ ఊర్ధ్వ తిర్యగ్వ్యాం అనే ఒక రూల్ బేస్ చేసుకొని మనం ఈ విధంగా ఈజీగా ఎనీ కేస్ ఏ 2 నెంబర్లనైనా ఈజీగా మనం మల్టిప్లై చేయొచ్చు. I hope you understood the concept.
మీ ప్రాక్టీస్ కోసం నేను ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానండి. 148 multiplied by 38, okay. B 386 multiplied by 243, and my third example 6483 multiplied by 2957. ఓకే, సో ఈ 3 ఎగ్జాంపుల్స్ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ఈ 3 ఎగ్జాంపుల్స్ మీరు పర్ఫెక్ట్గా సాల్వ్ చేస్తారో డెఫినెట్గా మీకు ఊర్ధ్వతిర్యజ్ఞం అనే రూల్ చాలా క్లారిటీగా అర్థమైనట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, share my video. Don't forget to subscribe. Thank you all.